వింటున్నారు తెలంగాణ సమాచార్. డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ గా జరుపుకుంటారు. వికలాంగుల హక్కులను ప్రోత్సహించేందుకు, వారి ఎదుగుదలను మద్దతు ఇచ్చేందుకు ఈ రోజు నిర్వహిస్తారు. సమాజంలో వారితో సమానత్వం, స్వాతంత్ర్యం కల్పించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిభగల వికలాంగులు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అందులోనే భాగంగా ఈరోజు కరీంనగర్ ఓల్డ్ హై స్కూల్ నుండి కలెక్టరేట్ వరకు కూడా అందరము ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమాన్ని డిడబ్ల్యూఓ మేడం గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి ర్యాలీగా వెళ్ళి అక్కడ ఆడిటోరియంలో ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క దివ్యాంగులకు పేరు పేరున దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్. దివ్యాంగుల పట్టభద్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా కలెక్టర్ గారు మరి దివ్యాంగులందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, డిస్ట్రిక్ట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి దివ్యాంగులకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా విపులంగా డిస్కషన్ చేయడం జరిగింది. వాటిని పరిష్కరించడానికి సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా సంతోషంగా మరి ఈ సంబరాలను మేము ఈరోజు ర్యాలీతో ప్రారంభించడం జరుగుతుంది. ఓల్డ్ హై స్కూల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కరీంనగర్ జిల్లాలో ఎటువంటి దివ్యాంగులకు సంబంధించిన సమస్యలు లేకుండా సత్వరంగా పరిష్కారం అయ్యే దిశగా మేము మా శాఖ తరపున ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, దివ్యాంగులకు స్నేహపూర్వకమైన జిల్లాగా కరీంనగర్ ఉంటుందని చెప్పేసి హామీ ఇస్తూ మరి ఈ సంబరాల్లో అందరూ దివ్యాంగ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ.